హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఎలక్టోరల్ రిఫార్మ్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనందరికీ తెలిసిందే, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలక్షన్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఎలక్టోరల్ రిఫార్మ్స్ కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది ఏపీఎస్సీ గ్రూప్ 2లో కూడా మెన్షన్ చేస్తుంది ఎలక్టోరల్ రిఫార్మ్స్ అని. సో ఇది మనం టైం లైన్ ప్రకారం వెళ్దాం. ఇంకొక వీడియోలో డిఫరెంట్ కమిటీస్ ఏవైతే ఏర్పడ్డాయో ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద, ఆ కమిటీస్ వాటి రికమెండేషన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తాం. అది నెక్స్ట్ వీడియో అన్నమాట. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఫస్ట్ టైం లైన్ ప్రకారం మనకి ఎలక్టోరల్ రిఫార్మ్స్ అనేవి మేజర్గా ఏమేమి ఇంట్రడ్యూస్ చేశారో, ఎప్పుడు జరిగింది అని చూద్దాం. రైట్. సో ఫస్ట్ మనం చూసే కాన్సెప్ట్ ఏంటి అంటే ఈరోజు ఎలక్టోరల్ రిఫార్మ్స్, దాని తర్వాత ఏమేంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎలాంటి ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేశారు, మనం ఇప్పటికి ఇన్ని రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా మనం ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నాం ఎలక్షన్స్ని కండక్ట్ చేయడంలో. ఎందుకంటే మనకి ప్రజాస్వామ్యంలో పండుగ ఏంటి అంటే ఎలక్షన్స్, రైట్. సో దాన్ని మనం ఎందుకు ప్రాపర్గా కండక్ట్ చేయలేకపోతున్నాం, దాంట్లో ఉన్న సవాళ్ళు ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ టాపిక్. సో మరి ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేస్తున్నది ఏంటి, అసలు ఎలక్టోరల్ రిఫార్మ్స్ అంటే ఏంటి. సో ఎలక్టోరల్ రిఫార్మ్స్ అంటే సో మనకి ప్రాపర్ ఎవల్యూషన్. సో ఎవల్యూషన్ అనేది ఎలా జరిగింది, ఎలక్షన్ కానీ, ఎలక్షన్ ప్రాసెస్ కానీ, తర్వాత దాన్ని మనం ఎలా మోడిఫై చేసుకున్నాం, సో దాంట్లో వస్తున్న ఇబ్బందులని మనం ఓవర్కమ్ చేయడానికి దాన్ని ఎలా మోడిఫై చేస్తూ వచ్చాము అనేది ఎలక్టోరల్ రిఫార్మ్. అంటే ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అండ్ దాన్ని మనం ఎలా మోడిఫై చేసుకుంటూ వచ్చామనేది ఎలక్టోరల్ రిఫార్మ్స్గా చెప్తాం. మరి ఎలక్టోరల్ రిఫార్మ్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ మనకి అంటే, మెయిన్ థింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో మన కంట్రీలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయాల్సిన మెయిన్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉంది. సో మనకి ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని ఈవెన్ మన సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్లో భాగం అని కూడా చెప్పింది. సో వాటిని మనం అప్హోల్డ్ చేయాలి, ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ లేకుండా అంటే కనుక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది ఏంటి, అసలు ఎలక్టోరల్ రిఫార్మ్స్. మరి దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని ప్రమోట్ చేయడం. ఓకే. సో అప్హోల్డింగ్ డెమోక్రటిక్ స్పిరిట్, అందరికీ కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఉండే విధంగా డెమోక్రటిక్ స్పిరిట్ అనేది ఎన్షోర్ చేసే విధంగా ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం. దాంతోపాటు ఇంక్రీజ్డ్ ఓటర్ పార్టిసిపేషన్. సో ఓటర్ పార్టిసిపేషన్ అనేది ఎలక్షన్ ప్రాసెస్లో పెరగాలి. దాంతోపాటు మనకి మోర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది కూడా ఎలక్షన్ ప్రాసెస్లో ఉండాలి అని చెప్పి, దానికోసం మనం ఎలక్టోరల్ రిఫార్మ్స్ని డిఫరెంట్ ఫేజెస్లో ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చామన్నమాట. సో ఫస్ట్ మనం అసలు మేజర్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ 1996 కంటే ముందు 1996లో ఏమి ఇంట్రడ్యూస్ చేసాం, తర్వాత 1996 తర్వాత ఇంట్రడ్యూస్ చేసింది 2003 మధ్యలో, మళ్ళీ 2013 ముందు 13లో ఏమి ఇంట్రడ్యూస్ చేసాం, 2013 తర్వాత మనం ఇంప్లిమెంట్ చేసిన అండ్ ఇంట్రడ్యూస్ చేసిన ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తాం, రైట్. సో ఫస్ట్ మన 1996 కంటే ముందు మనం ఇంట్రడ్యూస్ చేసిన రిఫార్మ్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఎలక్టోరల్ ఓటింగ్ మెషిన్. మనం ఏదైతే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఈవీఎం ఉందో దాన్ని ఫస్ట్ టైం మనం ఎక్కడ ఇంట్రడ్యూస్ చేసాం, 1982లో ఫస్ట్ టైం కేరళలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, 1982లో. సో ఇది ఫేజ్ వైజ్ మేనర్ అనమాట. సో ఫేజ్ వైజ్ మనం ఫస్ట్ కేరళలో కండక్ట్ చేసాం ఎలక్షన్స్ ఈవీఎంస్తో పాటు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. ఇప్పుడు కూడా మనం ఈవీఎంసే వాడుతున్నాం కదా. సో మొన్న కూడా ఈవీఎం మా బ్యాలెటా అనేది చాలా ఆర్గ్యుమెంటెడ్ డిబేట్స్ జరిగాయి సో కేరళలో. దాని తర్వాత ఏం చేసాం, ఈవీఎంస్తో తర్వాత 2004లో అన్ని లోక్సభ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడైతే జరిగాయో, జనరల్ ఎలక్షన్స్ లోక్సభ, వాటి అన్నిట్లో కూడా మనం అంటే కంట్రీ వైడ్ ఆల్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్లో మనం 2004 జనరల్ ఎలక్షన్స్లో వాడటం జరిగింది. ఓకే. సో ఫస్ట్ టైం కేరళలో వాడాం, కానీ 2004లో ఆల్ ఓవర్ ఇండియా లోక్సభ ఎలక్షన్స్కి వాడాం. తర్వాత ఓటింగ్ ఏజ్ అనేది ఇనీషియల్గా కాన్స్టిట్యూషన్ గ్రాంట్ చేసింది 21 years, రైట్. సో దీన్ని ఏం చేశారు, 18 yearsకి లోవర్ చేశారు, తగ్గించారు. మరి దీన్ని ఎవరు చేశారు అంటే 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1988 రాజీవ్ గాంధీ గారి టైంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అది లోవరింగ్ ఏజ్ అనమాట. సో అప్పుడు మనకి లోవరింగ్ చేయడం వల్ల ఏమైంది, ఎలక్షన్ కమిషన్ మీద బర్డెన్ ఎక్కువ పడింది. ఆ బర్డెన్ నుంచి వాళ్ళని కొంచెం రిలీవ్ చేయడానికి ఏం చేశారు, 1 member ఎలక్షన్ కమిషన్ని 3 member బాడీ 1+2గా మార్చడం జరిగింది, రైట్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. దెన్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ప్రపోజల్స్. సో 1988లో సో
సో జనరల్గా ఏంటంటే మనకి ఎలక్షన్స్ అనగానే మనకి బేసిక్ అమౌంట్ ఫస్ట్ సెక్యూరిటీ డిపాజిట్స్ ఉండేవి కాదు. అలా దాంతోపాటు ఏంటంటే అన్సీరియస్ ఆర్ నాన్ సీరియస్ క్యాండిడేట్స్ కూడా కంటెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. దానివల్ల ఎలక్షన్స్లో మన సీరియస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. సో వాళ్ళని తగ్గించడానికి, ఎవరైతే నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని తగ్గించడానికి ఏం చేస్తారు, ఈ ప్రపోజర్స్ అండ్ సెకండర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే మనం ఒకవేళ ఏదైనా పార్టీ బలపరచని అభ్యర్థి ఉన్నారు అనుకుందాం, అంటే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కాకుండా వాళ్ళు ఇండిపెండెంట్ గాను లేకపోతే వాళ్ళు ఓన్గా పోటీ చేస్తున్నారు అనుకుందాం. అలాంటి సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళకి ప్రపోజర్స్ ఉండాలి. అంటే మినిమం ఇంతమంది సపోర్ట్ చేస్తేనే వాళ్ళ మనం ఎఫిడవిట్ కానీ ఇవన్నీ నామినేషన్స్ కానీ స్వీకరిస్తారు అన్నమాట. అలా మనం కొన్ని కండిషన్స్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. సో మరి రాజ్యసభ ఎలక్షన్స్కి అలానే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్కి మనం నెంబర్ ఆఫ్ ప్రపోజర్స్ని ఫస్ట్ టైం అనేది 1988 నుంచి పెంచడం స్టార్ట్ చేస్తాం. ఎందుకు అంటే నాన్ సీరియస్ క్యాండిడేట్స్ని డిస్కరేజ్ చేయడానికి. దెన్ యాంటీ బూత్ క్యాప్చరింగ్ ప్రొవిజన్స్, ఇవి ఎప్పుడు 1989లో తీసుకురావడం జరిగింది. బూత్ క్యాప్చరింగ్ అంటే ఏంటి, సో జనరల్గా ఎలక్షన్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేస్తూ బూత్ని క్యాప్చర్ చేయడం, పోలింగ్ బూత్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మనం ప్రాపర్గా కండక్ట్ చేస్తున్న దాన్ని కొంచెం మానిపులేట్ చేయడం కానీ, దాంట్లో మనం ఏదైనా ఎక్స్ట్రా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇలాంటి వాటిని వాడటం కానీ బూత్ క్యాప్చరింగ్ అంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగితే కనుక మొత్తం ఎలక్షన్ని కౌంటర్మైన్ చేయొచ్చు, లేదంటే ఎడ్జర్న్ చేయొచ్చు. ఎడ్జర్న్ అంటే దాన్ని వాయిదా వేయొచ్చు. ఆ పవర్స్ని కూడా ఎలక్షన్ కమిషన్కి ఈ పర్టికులర్ ప్రొవిజన్ అనేది కల్పించింది అనమాట. అంటే బూత్ క్యాప్చరింగ్ లాంటివి రిసార్ట్ చేస్తే దాన్ని మనం కౌంటర్మైన్ చేయొచ్చు, అంటే రద్దు చేయొచ్చు, లేదా ఎడ్జర్న్ కూడా చేయొచ్చు. దెన్ ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. సో మనం ఇప్పుడు కూడా మనం వాడేవి ఈ ఈపీఐసీస్ అనమాట. అంటే ఇంతకుముందు నేమ్ మాత్రమే ఉండేది ధృవీకరణ పత్రంగా, కానీ ఇప్పుడు దాంట్లో నేమ్తో పాటు ఫోటో కూడా. సో దానివల్ల ఏంటంటే మన డూప్లికేషన్ కానీ ఇలాంటి వాటిని తగ్గించడానికి ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ని 1993 నుంచి ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. రైట్. దెన్ సో ఇప్పుడు మనం దినేష్ గోస్వామి కమిటీ ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి చేసిన రికమెండేషన్స్ డిస్కస్ చేద్దాం. సో ఇది 1996లో రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ప్రధానంగా లిస్టింగ్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ క్యాండిడేట్స్. సో ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్ ని 3 types గా డివైడ్ చేస్తూ ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఏంటి, మన రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ నుంచి కంటెస్ట్ చేసిన వాళ్ళు. సెకండ్, రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్, సో వాళ్ళ నుంచి. థర్డ్ ఏమో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్. సో ఇలా మనకి డిఫరెంట్ క్యాండిడేట్స్ ని ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి డిస్క్వాలిఫికేషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు ద నేషనల్ హానర్ యాక్ట్. ఇది ఎప్పుడు 1971లో తీసుకొచ్చిన యాక్ట్ అన్నమాట. దీన్ని ఇండియన్ పార్లమెంట్ ఎందుకు తీసుకొచ్చింది, నేషనల్ యాంథమ్ ని కానీ, నేషనల్ ఫ్లాగ్ ని కానీ, కాన్స్టిట్యూషన్ ని కానీ, నేషనల్ సింబల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం హానర్ చేయకపోతే దానివల్ల మనకి కొన్ని పెనాలిటీస్ ఉంటాయి. సో దాన్ని మనం ఒకవేళ వైలేట్ చేస్తే, ఈ యాక్ట్ ని వైలేట్ చేస్తే అది డిస్క్వాలిఫికేషన్ కి గ్రౌండ్ అవుతుంది అని కూడా ఈ కమిటీ రికమెండేషన్స్ చేయడం జరిగింది. దాని ప్రకారం 6 years వరకు డిస్క్వాలిఫై అవుతారు ఎలక్షన్స్ కంటెస్ట్ చేయకుండా. రైట్. దెన్ మరి ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ప్రపోజల్స్. సో జనరల్ గా పార్లమెంట్ ఎలక్షన్స్ లో కానీ, మనకి స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కానీ కంటెస్ట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మినిమం 10 electors మన ప్రపోజ్ చేయాలి. అంటే మేము వీళ్ళని బలపరుస్తున్నాం అని చెప్పాలన్నమాట. అది ఎందుకు అంటే నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ని తగ్గించడానికి ప్రపోజెస్ అనే కాన్సెప్ట్. సో అలా మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ని 10 members. సో ప్రతి క్యాండిడేట్ కి కూడా ఆ ఎలక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలోంచి ఎవరో ఒక 10 members వాళ్ళని ప్రపోజ్ చేయాలి. రైట్. దెన్ కంటెస్టెంట్స్ రెస్ట్రిక్టెడ్ టు 2 constituencies. సో ఇక్కడ ప్రొవిజన్ ఏంటి, మనం ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్ నుంచైనా పోటీ చేసే ప్రొవిజన్ ఇంతకు ముందు ఉండేది. బట్ దాన్ని ఏం చేశారు, 2కి తగ్గించారు. ఎందుకంటే ఎన్ని చోట్ల నుంచి పోటీ చేసినా ఒక సీట్ మాత్రమే మనం ఉంచుకోగలం. ఆ సీట్ తప్ప మిగతా సీట్స్ అన్ని వేకెంట్ అయిపోతాయి. మళ్ళీ వాటికి బై ఎలక్షన్స్ సబ్సిక్వెంట్ గా కండక్ట్ చేసి టైం, మనీ అండ్ ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుందని చెప్పి 2కి లిమిట్ చేయడం జరిగింది. సో ఎవరైనా కానీ మాక్సిమం 2 constituencies, అవి 2 parliamentary constituencies అవ్వచ్చు, ఒక పార్లమెంట్ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అవ్వచ్చు, 2 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా అవ్వచ్చు. రైట్. సో అలా. దెన్ బై ఎలక్షన్స్. సో బై ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తాం, ఎవరైనా చనిపోయినప్పుడు అవ్వచ్చు, లేదంటే కనుక రిసిగ్నేషన్ ఇచ్చినప్పుడైనా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు కంటెస్ట్ చేసి గెలిచిన ఎలక్షన్ ని మనం వాయిడ్ గా డిక్లేర్ చేస్తే అప్పుడు కూడా బై ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సి వస్తుంది. మరి బై ఎలక్షన్స్ అనేవి వితిన్ 6 months ఆఫ్ వేకెన్సీ లోపల మనం కండక్ట్ చేయాలి అని చెప్పి ఈ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. దెన్ ఇంట్రొడక్షన్ ఆఫ్ స్ట్రిక్ట్ ప్రొహిబిషన్స్. సో స్ట్రిక్ట్ ప్రొహిబిషన్స్ అంటే ఏంటి, మనకి పోలింగ్ బూత్స్ ఏవైతే ఉంటాయో ఆ పోలింగ్ స్టేషన్స్ చుట్టూ ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ, సేల్ ఇలాంటి వాటి మీద రెస్ట్రిక్షన్స్ అనే వాటిని ఇంపోజ్ చేయడం స్టార్ట్ చేశారు. రైట్. దెన్ మరి ఎలక్టోరల్ రిఫార్మ్స్ 1996 తర్వాత ఇంట్రడ్యూస్ చేసినవి ఏంటి అంటే ప్రధానంగా ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ప్రపోజల్స్ అండ్ సెకండర్స్. ఇది 1997లో ఇంప్లిమెంట్ చేశారు. సో దీని ప్రకారం ఏంటి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కి అయితే కనుక మనకి నెంబర్ ఆఫ్ ప్రపోజల్స్ 10 నుంచి 50కి పెంచారు.
వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో అయితే కనుక మనకి ప్రపోజర్స్ అనే వాళ్ళు 5 మెంబర్స్ ఉండేవాళ్ళు 5 మెంబర్స్ నుంచి 20 మెంబర్స్ కి పెంచడం జరిగింది. దాంతో పాటు పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ని 1999 లో ఇంట్రడ్యూస్ చేశారు. మరి పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటి? ఎవరైతే ఎలక్షన్ డ్యూటీస్ లో ఉండి వాళ్ళు వాళ్ళ ఓట్ ని కాస్ట్ చేయలేకపోతారో వాళ్ళు పోస్ట్ ద్వారా వాళ్ళ బ్యాలెట్ ని పంపించవచ్చు. ఆ ప్రొవిజన్ ని పోస్టల్ బ్యాలెట్ అంటాం. సో ఇది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఫంక్షన్ చేస్తారో వాళ్ళు జనరల్ గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. అది 1999 లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దెన్ ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రాక్సీ ఓటింగ్. మరి ఈ రిఫార్మ్స్ మనం 2003 లో ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ప్రాక్సీ ఓటింగ్ అంటే ఏంటి? సో ఎవరైతే సర్వీస్ లో ఉన్న ఓటర్స్ ఉంటారో లేకపోతే ఆర్మీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా బార్డర్ లో ఉండి గార్డ్ చేస్తూ ఉండాలి కాబట్టి వాళ్ళు ఎలక్షన్స్ టైంలో వచ్చి మనలాగా ఓట్ చేయలేరు. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళ తరపున ఇంకొకళ్ళు వెళ్ళి ఓట్ చేసే ఫెసిలిటీని కల్పించారు. దాన్నే ప్రాక్సీ ఓటింగ్ అంటాం. దెన్ డిక్లరేషన్ ఆఫ్ క్రిమినల్ యాంటిసిడెంట్స్ అండ్ అసెట్స్. సో మరి ఇక్కడ ఈ ప్రొవిజన్ ఏంటి? యాంటిసిడెంట్స్ అంటే ఒక క్యాండిడేట్ తను నామినేషన్ పేపర్స్ ని ఫైల్ చేసేటప్పుడు లేకపోతే అఫిడవిట్ ఇచ్చేటప్పుడు తన పేరు మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, ఎన్నిట్లో కన్విక్ట్ అయ్యారు, లేకపోతే వాళ్ళకున్న అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కి చెప్పాల్సి ఉంటుంది అని కూడా ఇక్కడ రికమెండేషన్ చెప్తుంది. దెన్ ఫ్రీ సప్లై ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అండ్ ట్రావెల్ ఎగ్జెంప్షన్స్. సో ఎవరైతే ఒక పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారో అంతమంది క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఫ్రీగా ఎలక్టోరల్ రోల్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రీగా ఎలక్టోరల్ రోల్స్ ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది అని అంటే మనకి మెయిన్ గా వాళ్ళు ఓటర్స్ గురించి ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు ఏంటి అని డీటెయిల్స్ తెలుసుకుని దాన్ని బట్టి వాళ్ళు క్యాంపెయినింగ్ ని ప్లాన్ చేసుకుంటారని అందరికి కూడా ఫ్రీగా ఎలక్టోరల్ రోల్స్ ని క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చే ప్రొవిజన్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. దెన్ పార్టీస్ ఎంటైటిల్ టు యాక్సెప్ట్ కాంట్రిబ్యూషన్. సో పొలిటికల్ పార్టీస్ కి ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయాలి అన్నప్పుడు. సో ఆ ఫండింగ్ కి సంబంధించి పార్టీస్ కి 20,000 లిమిట్ అనేది పెట్టారు. సో 20,000 కంటే ఎక్కువ మీరు కాంట్రిబ్యూషన్స్ తీసుకుంటే కనుక దాన్ని ఖచ్చితంగా ఈసీఐకి రిపోర్ట్ చేయాలి. లెస్ దాన్ 20,000 అయితే కనుక మీరు దానికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ పొలిటికల్ పార్టీ ఫండింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఐటీ ఎగ్జెంప్షన్ కూడా ఉంటుంది. దెన్ ఎలొకేషన్ ఆఫ్ టైమ్ ఆన్ మీడియా. సో మీడియా అంటే మనకి జనరల్ గా క్యాంపెయినింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మీడియాలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎలొకేటెడ్ టైం అనేది ఉంటుంది. అంటే అన్ని పార్టీస్ కి సమానంగా టైం అనేది ఇస్తాము అని చెప్పి కూడా ఈ ప్రొవిజన్ చెప్తోంది. దెన్ ఎలక్టోరల్ రిఫార్మ్ సిన్స్ 2003 నుంచి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నవి ఏంటి అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్. 2009 లో ఎగ్జిట్ పోల్స్ ని ప్రొహిబిట్ చేశారు. సో ఇమీడియట్ గా ఎగ్జిట్ పోల్స్ అనేవి రిలీజ్ చేయకూడదు అని కొన్ని కండిషన్స్ పెట్టారు. తర్వాత టైమ్ లిమిట్ ఫర్ సబ్మిటింగ్ ఏ కేస్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. సో డిస్క్వాలిఫికేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కానీ కాన్స్టిట్యూషనల్ డిస్క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే దానికి ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి వాళ్ళు ఈ కేసెస్ ని డిసైడ్ చేయాలి అన్నప్పుడు మినిమం 3 months టైం లిమిట్ అనేది ప్రెసిడెంట్ కి అండ్ ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం జరుగుతుంది ఈ రికమెండేషన్ ప్రకారం. దెన్ ఇంక్రీజ్ ఇన్ ద సెక్యూరిటీ డిపాజిట్. ఇది కూడా 2009 లో. సెక్యూరిటీ డిపాజిట్ అనేది నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ని డిస్కరేజ్ చేయడానికి. సో దాంట్లో ఏంటి మినిమం 10,000 ఉన్న సెక్యూరిటీ డిపాజిట్ ని ఇప్పుడు 25,000 కి పెంచడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్. దెన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ లివింగ్ అవుట్ సైడ్. సో ఎవరైతే మన ఇండియన్ సిటిజన్స్ ఎన్ఆర్ఐస్ బయట ఉంటున్నారో వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళ పాస్పోర్ట్ లో మెన్షన్ చేసిన అడ్రస్ దగ్గరలో ఉన్న కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు రిజిస్టర్ చేసుకునే ఫెసిలిటీని కూడా ఈ ప్రొవిజన్ కల్పించింది. దెన్ మనకి 2013 లో ఇంప్లిమెంట్ చేసిన ఇంపార్టెంట్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఏంటి అని చూస్తే ఫస్ట్ వన్ ఎలక్టోరల్ రోల్ ఆన్లైన్. సో మనం ఆన్లైన్ లో కూడా ఎలక్టోరల్ రోల్ అసెంబ్లీ వైజ్ కానీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ కానీ యాక్సెస్ చేసే ఫెసిలిటీ కల్పించారు. దాని తర్వాత నోటా ప్రొవిజన్, నన్ ఆఫ్ ద అబవ్ ప్రొవిజన్ ని మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మనకి పోటీ చేస్తున్న క్యాండిడేట్స్ లో ఎవరు నచ్చకపోయినా మన ఓట్ చేయకుండా వెనుక తిరుగుతాం కదా. సో అలా జరగకుండా ఉండడానికి నన్ ఆఫ్ ద అబవ్ ఆప్షన్ అంటే మనం ఎవరు నచ్చలేదు అని మన డిసెంట్ ని కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి సుప్రీంకోర్టు కల్పించిన ఒక హక్కు ఏంటి అంటే అది నోటా. బట్ దీనికి ఎప్పుడైతే కనుక హైయెస్ట్ ఓట్స్ వస్తాయో అప్పుడు సెకండ్ హైయెస్ట్ వచ్చిన పర్సన్ గెలుస్తున్నారు కాబట్టి దీనికి అంత వ్యాలిడిటీ అనేది లేదు. సో దీనికి సంబంధించిన రిఫార్మ్ కూడా జరగాల్సి ఉంది, రైట్. దెన్ ఇంట్రడక్షన్ ఆఫ్ వివిప్యాట్. సో వివిప్యాట్ అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. సో ఇదేంటి ఈవీఎం కి లింక్ అయి ఉండే మెషిన్. సో ఈవీఎం లో మనం ఓట్ కాస్ట్ చేయగానే ఆ పర్టికులర్ క్యాండిడేట్ కి మనం కాస్ట్ చేసాము అని ఒక స్లిప్ బయటకు వస్తుంది. 7 seconds పాటు ఎవరికి ఓట్ చేసాము, పార్టీ సింబల్ ఏంటి, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఏంటి, ఇలాంటివన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. సో మనం వెరిఫై చేసుకోవచ్చు అనమాట మన ఓట్ కరెక్ట్ గా పడిందా లేదా. సో తర్వాత స్లిప్ అనేది మళ్ళీ బాక్స్ లో పడిపోతుంది. సో అదే వివిప్యాట్, రైట్. ఇది 2013 లో ఇంప్లిమెంట్ చేశారు. ఎక్కడ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారని తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దెన్ allowing persons in jail or police custody to contest elections. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ గా
ఎవరైతే పోలీస్ కస్టడీలో కానీ జైల్లో ఉన్నారో వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చు, పోటీ చేయొచ్చు, కానీ వాళ్ళు ఓట్ చేయడానికి ఉండదు ప్రొవిజన్. ఎందుకంటే వాళ్ళని బయటకు తీసుకొచ్చి సెక్యూరిటీ మధ్యలో పోలింగ్ స్టేషన్ లో నుంచోబెట్టి ఓట్ చేపించడం అనేది కష్టతరమైన పని. అందుకోసమని వాళ్ళని కంటెస్ట్ చేసే హక్కు కల్పించారు కానీ ఓట్ చేసే హక్కు కల్పించలేదు. సో రీసెంట్ టైమ్స్ లో మనం ఖలిస్తాన్ సపోర్టర్ ని చూసాం, ఆయన ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసి గెలిచారు ఎంపీగా. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కూడా ఒక పర్సన్ మనకి కంటెస్ట్ చేసి గెలవడం కూడా జరిగింది, రైట్. దెన్ ఇమీడియట్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ కన్విక్టెడ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. సో ఎవరైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ మీద డిస్క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా డిస్క్వాలిఫై అవుతారని చెప్తున్న ప్రొవిజన్. సో రాహుల్ గాంధీ గారి విషయంలో కూడా మనం చూసాం, సూరత్ హైకోర్టు ఎప్పుడైతే డిస్క్వాలిఫై అవుతారు అని చెప్పిందో ఆ రోజే లోక్సభ సెక్రటేరియట్ నుంచి మనకి డిస్క్వాలిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో అలా మనకి ఇమీడియట్ డిస్క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. దెన్ 2013 తర్వాత ఇంప్లిమెంట్ చేసిన రిఫార్మ్స్ ఏంటి? సో ఫస్ట్ ఏంటి, ఇంక్రీజ్ ఇన్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్. సో లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధిస్తే ఇంతకు ముందున్న 40 lakhs లిమిట్ ని 70 lakhs కి పెంచారు. తర్వాత స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో 28 lakhs మాక్సిమం లిమిట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ గా సెట్ చేశారనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ పిక్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆన్ ఈవీఎంస్. సో అంతకు ముందు మనకి బ్యాలెట్ మీద ఓన్లీ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ ఆ పొలిటికల్ పార్టీ సింబల్ అనేది ఉండేది, కానీ అలా కాకుండా పిక్స్ కూడా వాళ్ళకి సంబంధించిన ఇమేజెస్ కూడా పెట్టే విధంగా ప్రొవిజన్ అనేది ఎన్షోర్ చేశారు. దెన్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. సో ఈ మధ్య కాలంలో కాంట్రవర్షియల్ అయిన స్కీమ్ కూడా. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి? సో పొలిటికల్ పార్టీస్ కి ఎవరైనా ఫండింగ్ ఇచ్చేటప్పుడు ఆ ఫండింగ్ లో ట్రాన్స్పరెన్సీ అనేది దాన్ని ప్రమోట్ చేయాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఒక స్కీమ్ గా చెప్పొచ్చు. సో పొలిటికల్ పార్టీస్ ఎవరైనా కూడా అబౌవ్ 2000 ఏదైనా అమౌంట్ తీసుకుంటే కనుక అది బ్యాంక్స్ ద్వారా లీగల్ గా అంటే వైట్ మనీగా రావాలి, బ్లాక్ మనీ లాంటివి ఎంటర్టైన్ చేయకూడదు పొలిటికల్ ఫండింగ్స్ లో అని చెప్పి ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకొచ్చింది. కానీ ఈ స్కీమ్ ని మనం రీసెంట్ టైమ్స్ చూస్తే సుప్రీం కోర్ట్ నల్లిఫై చేసింది ఆర్ కొట్టేసింది. ఎందుకు అంటే ఇక్కడ రైట్ టు నో అంటే ఓటర్స్ ఎవరు ఎంత ఇచ్చారు అనేది తెలుసుకునే రైట్ కాంప్రమైజ్ అవుతోంది అని సుప్రీం కోర్ట్ భావించి దాంతో పాటు డోనార్ ఎనానిమిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది ట్రాన్స్పరెన్సీని ఎన్హాన్స్ చేయట్లేదు ప్రాసెస్ అని చెప్పి ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ని కొట్టేయడం జరిగింది. సో ఇది కూడా ఒక మెయిన్ రిఫార్మ్. మరి ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో మనం ఒక కమిటీ గురించి డిస్కస్ చేయాలి. అదేంటి అంటే ఇంద్రజిత్ గుప్తా కమిటీ. సో వీళ్ళు ఏంటి, స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉండాలి అనే మెయిన్ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. సో మనం ఈ రోజు టైమ్ లైన్ ప్రకారం జరిగిన ఎలక్టోరల్ రిఫార్మ్స్ ని డిస్కస్ చేసాం. బట్ ఇంకొక వీడియో మీకు కావాలి అంటే కనుక డిఫరెంట్ కమిటీస్ ఏర్పాటైనవి ఏంటి ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద, కమిటీ బేస్డ్ రికమెండేషన్స్ ఏంటి అనేది కూడా ఒక వీడియోలో చేస్తాను, అది మీ రిక్వైర్మెంట్ బట్టి. దెన్ ఈ రోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. దానికంటే ముందు ఒకసారి ఛాలెంజెస్ ఏంటి, అసలు మనం ఇన్ని రిఫార్మ్స్ తీసుకొస్తున్నా ఇప్పుడు మనకి ఇంకా ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి ఎలక్షన్ ప్రాసెస్ లో అని చూస్తే కనుక ఫస్ట్ థింగ్ మనకి మనీ పవర్ అండ్ మజిల్ పవర్ ఎక్కువగా ఉంటుంది. సో మనీ కానీ మజిల్ పవర్ అంటే పొలిటికల్ స్ట్రెంగ్స్ ఇవన్నీ యూజ్ చేసి ఎక్కువగా మానిపులేట్ చేసే ప్రాసెస్ ఉంటుంది. దాంతో పాటు మనకి ఓటర్స్ కి సంబంధించి మానిపులేషన్ కానీ అంటే ఫ్రీబీస్ లాంటి వాటితో ఓటర్స్ ని వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవడం కానీ, వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ, రైట్. సో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరగడం కానీ, ఇవన్నీ అంటే ప్రాపర్ డిస్క్లోజర్ లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా ఛాలెంజెస్ గా చెప్తున్నాం. ఈ ఛాలెంజెస్ అన్నిటిని ఓవర్కమ్ చేస్తేనే మనం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ని ఎన్షోర్ చేయగలం, రైట్. సో దెన్ మన ప్రాక్టీస్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫార్మ్స్ వాస్ ఇంట్రడ్యూస్డ్ టు కర్బ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా. మరి వీటిల్లో ఏది క్రిమినలైజేషన్ ని అరికడుతుంది అని తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద మేజర్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద ఇండియన్ ఎలక్టోరల్ సిస్టమ్. సో ఛాలెంజెస్ ఏంటి అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ టు ఓవర్కమ్ దోస్ ఛాలెంజెస్. సో ఈ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, ఈ వీడియోలో ఎలక్టోరల్ రిఫార్మ్స్ అనేది టైమ్ లైన్ ప్రకారం మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం డిఫరెంట్ కమిటీస్ యొక్క రికమెండేషన్స్ అనేది ఇన్ జనరల్ డిస్కస్ చేసాం. బట్ మీకు కమిటీ బేస్డ్ రికమెండేషన్స్ కావాలి అంటే కనుక డెఫినెట్గా ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.